హాయ్ అండి, వెల్కమ్ టు జే స్టైల్స్ అండ్ వ్లాగ్స్. నేను రోజు పిల్లల కోసం రాగి ప్యాన్ కేక్స్ చేశాను అనమాట. ఇది ఎలా చేద్దామో చూసేద్దామా. ఇంకా అందుకని ఇవాళ సండే కదా, పిల్లలు ఈవినింగ్ ఏమైనా చేయన్నారు, సర్లే అని చెప్పేసి రాగి ప్యాన్ కేక్స్ చేశాను అనమాట. నేనే ఎప్పుడు యూజువల్గా ఏంటంటే మైదాతో చేస్తాను, కానీ మొన్న ఒకసారి రాగి పిండితో చేస్తాను, చాలా టేస్టీగా వచ్చినాయి. పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ కదా, అందుకని చెప్పేసి నేను రాగి పిండితో ట్రై చేశాను. ఆ రెసిపీ మన ఛానల్లో పెట్టచ్చు అని చెప్పేసి నేను వీడియో తీశాను అనమాట. సరే నేను ఇంకా స్టార్ట్ చేద్దామండి ఇంకా ప్రాసెస్. నేను ఎగ్స్ అయితే 3 తీసుకుంటున్నానండి, 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇదేంటంటే 150 గ్రామ్స్ షుగర్ అనమాట. ఇది మెజరింగ్ కప్ అనమాట. అందుకని దీంతో నేను 150 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను, అలాగే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని అంటే ఎగ్ను షుగర్ కలిపేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 2 బాగా మిక్స్ అయిన దాకా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్స్ పగలగొట్టి ఇందులో వేసుకున్నాను మిక్సింగ్ జార్లోకి. ఇప్పుడు ఇందులోనే ఇది 150 గ్రామ్స్ షుగర్ అనమాట, ఇది వేసేసుకుంటున్నాను. ఇది వేసి ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా అయిందాక మొత్తం కలిసిపోవాలి, అది మొత్తం బ్లెండ్ అవ్వాలి. అప్పుడు దాకా మిక్సీ పడతాను. మిక్సీ పట్టాక ఇంక ఇలా స్మూత్గా అయిపోయిందండి పేస్ట్. ఇప్పుడు ఇందులో ఇది ఒక బౌల్లోకి తీసుకుని ఇందులో మనం రాగి పిండి అలాగే కొంచెం మైదా పిండి కలుపుకుందాం. ఇది రాగి పిండి అండి, ఇది 200 గ్రామ్స్ అనమాట రాగి పిండి. ఇది వేసేసి ఇప్పుడు ఇందులోకి ఇది కలుపుకుంటాను. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందామండి, అప్పుడు బాగా వస్తుంది. విస్కర్ ఉంటే విస్కర్తో కలపండి, లేదంటే కనుక స్పూన్ అయినా సరే ఉండలు లేకుండా అలాంటప్పుడు, లేదంటే జల్లించుకుంటూ జల్లించి కలిపితే ఉంటే ఉండలు లేకుండా అవుతుంది అనమాట. నా దగ్గర విస్కర్ ఉందని నేను విస్కర్తోనే మామూలుగా కలిపేస్తున్నాను. నేను మొత్తం కలిపేసుకున్నాను. ఇంకా కొంచెం పలుచగా ఉంది కదా, ఈ పలుచదనం కొంచెం కూడా కొద్దిగా మైదా వేస్తానండి, ఎక్కువ మైదా వేయట్లేదు. కొద్దిగా, చాలా కొద్దిగా మైదా వేసుకొని కలుపుకుంటే కొంచెం ఈ పలుచగా ఉన్నది కొద్దిగా థిక్ అవుతుంది. అప్పుడు మనకి ప్యాన్ మీద వేయడానికి బాగా వస్తుంది అనమాట. ఎందుకంటే నేనైతే 50 గ్రామ్స్, ఇదైతే ఖచ్చితంగా 50 గ్రామ్స్ అనమాట. ఇది 50 గ్రామ్స్ వేసేస్తున్నాను అనమాట మైదా ఇందులో. ఇప్పుడు వేసేది ఇంక ఇప్పుడు మళ్ళీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా పిండి కూడా వేసుకొని అది ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నాను. చూసారు, ఇది కొంచెం థిక్గా వచ్చింది కొద్దిగా మైదా వేసేసరికి, అందుకని కొంచెం మైదా వేసాను నేను, ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా మైదా వేసాను. షుగర్ మీకు కావాలంటే ఇంకొక 50 గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి, ఎందుకంటే ఎక్కువ షుగర్ వేసిన పిల్లలు ఒకటికన్నా ఎక్కువ తినలేరు. అదే సరిపడా కొంచెం లైట్గా ఉంటేనే కొంచెం 2-3 ఎక్స్ట్రా తింటారు కదా, అందుకని చెప్పేసి నేను సరిపడా వేసాను. అందుకని చెప్పేసి 150 గ్రామ్స్ వేసాను. మీకు కావాలంటే 200 గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు షుగరు. ఇంకా ప్యాన్ పెట్టేసుకుని వేసేసుకోవడమేనండి ప్యాన్ కేక్స్. ఇప్పుడు వేసి చూపిస్తాను. నేను ఇంక ఇందులో బేకింగ్ సోడా కానీ, బేకింగ్ పౌడర్ కానీ, ఎసెన్సెస్ కానీ ఇంకేం వేయట్లేదండి. ఇంకా జస్ట్ ఇది ప్యాన్ కేకే కదా, అందుకని చెప్పేసి అవి ఏమీ వేయట్లేదు. ఇంకా మీకు అవసరం, మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏం కావాలంటే వేసుకోవచ్చు అనమాట. నేనైతే వేయట్లేదు, మీకు కావాలంటే కనుక అన్నీ చాలా కొంచెం పించ్ ఆఫ్ వేసుకోవచ్చు అనమాట. అన్నీ అది కొద్దిగా ఇది కొద్దిగా కొంచెం ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అవసరం లేదు అని చెప్పేసి వేసేస్తాను. ఇది ప్యాన్ కేక్ కదా, మామూలుగా కేక్ అయితే మనం ఓవెన్లో పెట్టేలాకైతే ఫ్లఫీగా రావడం కోసం అవన్నీ వేస్తాం. ఇప్పుడు ఇది మామూలుగా కానీ ప్యాన్ కేక్ కదా, నేనైతే వేయట్లేదు, మీకు కావాలంటే కనుక వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేసేస్తున్నానండి, ప్యాన్ మీద వేసేసి చూపిస్తాను. ఇంకా వేసేస్తున్నానండి నేను ప్యాన్ కేక్. మీ సైజుని బట్టి మీ ఇష్టం, ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు. నేను కొంచెం చిన్నగా వేస్తున్నాను, బాగా పెద్ద పెట్టలేదు, ఎందుకంటే కొంచెం ఫ్లఫీగా వస్తాయి కదా, కొద్దిగా మందంగా వేస్తే, అందుకని మందంగా వేస్తాను. మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అనేది, నేనైతే ఆయిల్లో వేస్తున్నాను. ఇలా లిడ్తో కవర్ చేసుకుంటే ఏంటంటే చక్కగా లోపలంతా బాగా ఆవిరి పట్టి బాగా ఉడుకుతుంది, అందుకే నేను కొంచెం మూత పెట్టేశాను అనమాట. మరీ హైలో పెట్టుకోవద్దండి, కొంచెం మీడియంగానే పెట్టుకోండి ఫ్లేమ్, ఎందుకంటే హైలో పెట్టేస్తే అడుగుదంతా మాడిపోయి లోపల ఉడుకుతుంది అనమాట. కొంచెం మీడియంగా పెట్టుకుంటే ఏమవుతుందంటే చక్కగా అంతా ఉడుకుతుంది. మనం అది కాక లిడ్ పెట్టాం కదా, లిడ్ పెట్టాలంటే లోపలంతా ఆవిరి పెట్టి చక్కగా ఉడికిద్ది అనమాట. అలాగే పెట్టుకోండి. ఇదిగోండి, ఒకటి వేసేసి తీసేసాను నేను, మిగతావి కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే అయిపోయినాయి రాగి ప్యాన్ కేక్స్ అనమాట. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చినాయో, చాలా బాగా ఫ్లఫీగా ఉన్నాయండి. తుంచుతుంటే కూడా చాలా బాగున్నాయి అనమాట. పిల్లలు తిన్నారు కూడా ఒకటి ఆల్రెడీ తినేసి, చాలా ఫ్లఫీగా వచ్చి, మనం బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ వేయలేదు, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకి హెల్దీ కూడా కదా, ఎందుకంటే రాగి పిండి వేసాము. కాకపోతే ఏంటంటే కొంచెం 50 గ్రామ్సే కాబట్టి అదంత పెద్ద, ఆడుకునే పిల్లలు కాబట్టి వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది ఉండదు. అది 50 గ్రామ్స్ మైదా పిండి అనేది చిన్నపిల్లలకి ఏమవుతుంది కదా, అందుకని చెప్పి 50 గ్రామ్సే వేసాను. మీకు కావాలంటే దాని బదులు అది కూడా రాగి పిండే కలుపుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం ప్యాన్ మీద సరిగ్గా వస్తుందో రాదో అని చెప్పేసి మైదా పిండి కలిపాను అనమాట. మీ ఇష్టం, మీకు కావాలంటే ఆ 50 గ్రామ్స్ కూడా రాగి పిండే కలుపుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.